కృప మీకు కలుగునుగాక. ఇదే కాలమున ప్రభు దీవెనలతో ప్రభు మిమ్మల్ని నింపి తన కృప చేత నడిపించాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 58:11 చదువుతున్నాను. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. అవును దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, తండ్రి నీవు నన్ను నడిపించు అని కోరుకోవాలి. దావీదు కూడా అదే అంటాడు కదా, అయ్యా మీరు నన్ను నడిపించండి, మీరు నా కాపరిగా ఉండండి, మీరు నన్ను నడిపించండి అని దావీదు కూడా కోరుకుంటాడు. ఇలా భక్తులు అనేకులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రజలు దేవుని చేత నడిపించబడాలని కోరుకుంటారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని ఆలోచన లేకుండా దేవుని చేత నడిపించబడకపోతే పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నువ్వు బాగా నడవగలుగుతావు. కానీ ఇదిగో క్షామకాలంన కానివ్వండి, నీ శరీరంలో అనారోగ్యం కలిగినప్పుడు, నువ్వు వీక్ అయిపోయినప్పుడు నీ అంతా నీవు బలం తెచ్చుకొని నడవలేవు. కానీ కింద వాక్యం ఏమంటుందంటే, దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తే క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. అందుకే ఏలియాని చూడండి, కరువు కాలంలో ఏలియాని పోషించాడు. కారణం ఏంటంటే ఏలియాని దేవుడు నడిపించాడు. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు నిన్ను నడిపిస్తే క్షామకాలంలో ప్రభు నేను తృప్తిపరుస్తాడు. ఒకవేళ నువ్వు బలహీనుడు అయినా కూడా ఆయన నీకు బలాన్ని ఇస్తాడంట. నీ ఎముకలకు బలమునిస్తాడు, సత్తువనిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీవే నడవాలని ప్రయత్నించకు, కానీ దేవా నిత్యము నీవు నన్ను నడిపించు అని ఆయన పైన సంపూర్ణంగా ఆధారపడితే పచ్చిక గల చోట్లకు నడిపిస్తాడు. తృప్తికరంగా ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, మేలు చేసి నిన్ను తృప్తిపరుస్తాడు, నీ ఎముకలకు సత్తువనిస్తాడు. అదే రీతిగా జీవజలపు ఊట యొద్దకు నడిపిస్తాడు, క్షేమకరమైన వాతావరణం యొద్దకు ప్రభు నిన్ను నడిపిస్తాడు. కాబట్టి నీ మట్టుకు నువ్వు నడిచి అలసిపోయి దేవుని వాక్యాన్ని వింటున్నావా? అయితే ఈరోజే దేవునికి అప్పగించుకో. అయ్యా నిత్యము నీవు నన్ను నడిపించు అను. నువ్వు అడిగితే ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. కాబట్టి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, ఎంతమంది అయితే విశ్వాసంతో ప్రభువా నన్ను మీరు నడిపించండి అయ్యా అంటుండగా, అవునయ్యా మీరు నిత్యము నడిపించే దేవుడు, నీ ప్రజల్ని నడిపించావు అయ్యా. ఇదిగో నీ అందు విశ్వాసం ఉంచిన వారు అనేకులని అయ్యా మీరు నడిపించి బలపరిచి నిలబెట్టిన దేవుడు గనుక ఈ ఉదయ కాలంలో ఎంతమంది మాటలు విశ్వసిస్తూ నమ్ముతూ అయ్యా మీరు నన్ను నడిపించండి అని అడుగుతుండగా అద్భుతమైన కార్యాన్ని చేసి వారిని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.